పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎవరో లాభం గురించి వీళ్ళ తాలూకా ఫైనాన్షియల్ పొజిషన్ని ఆసరాగా తీసుకొని వీళ్ళని ప్రలోభ పెట్టి మీకు ఇంత ఇస్తామని చెప్పి గాంజాని తీసుకొచ్చి అక్కడ పంట పండించే పరిస్థితి నుంచి అరే నీకు వచ్చే రూపాయి ఆ గాంజా మొక్క మీద పెట్టే రూపాయి ఇంకొక మొక్క మీద పెడితే అదే రూపాయి కన్నా ఎక్స్ట్రా వస్తుంది. అదే గాంజా పెంచితే అది ఇల్లీగల్ ఇది లీగల్ అనేది మోటివేట్ చేసుకొని ఈ రోజుకి 40 లక్షల మొక్కలు ఈ రోజుకి పంపిణీ చేశామంటే 1 ఇయర్లో ఈ 1 ఇయర్లో ఒకసారి ఆలోచన చేయండి. మొన్న రీసెంట్గా ఒక ప్రోగ్రాం పెట్టుకొని పాడేరులోని మేము వెళ్ళి ఆల్టర్నేటివ్ క్రాప్స్ 35,000 ఆల్టర్నేటివ్ క్రాప్స్ అట్ ద సేమ్ టైం వాళ్ళతో పాటు 25,000 రైతు కుటుంబాలు గిరిజన రైతు కుటుంబాలకు ఉపాధి కలిగేటట్టుగా మేము ఈరోజు చేసుకున్నాం. ఒకటేనండి, గిరిజనుల అమాయకులు వాళ్ళ అమాయకత్వాన్ని బేస్ చేసుకొని వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ని బేస్ చేసుకొని ఎక్కడెక్కడి నుంచో మిగతా రాష్ట్రాల వాళ్ళు అక్కడికి తీసుకొచ్చుకొని వాళ్ళతో పండించుకొని ఆ డబ్బు తీసుకుని వ్యాపారాలు చేసి ఈరోజు అనకూడదు కానీ ఒక తరాన్ని నాశనం చేసే పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. దాన్ని ఈరోజు మేము డిస్ట్రాయ్ చేయాలి అనుకున్నాం, చేసాం. సుమారుగా 325 గ్రామాలని హాట్స్పాట్స్ కింద వీళ్ళు గ్రహించారు. ఎలాగ చేశారంటే డ్రోన్ సర్వేలెన్సెస్, మాకు శాటిలైట్ సర్వేలెన్సెస్, అట్ ద సేమ్ టైం మనందరికీ కూడా తెలుసు ఫిజికల్ విజిట్లు చేశారు. దగ్గర 20,000 ఎకరాల్లో ఇంతకు ముందు ఉండేది, దాని నెమ్మదిగా 10,000 ఎకరాలు, ఈరోజు 10,000 ఎకరాలు కాదు 90 ఎకరాల్లో కూడా ఈరోజు గాంజా కల్టివేషన్ లేకుండా చేసామని చెప్పడానికి ఈగల్ టీంతో పాటు మేము చాలా గర్వపడుతున్నాం. యు ఆర్ వెరీ ప్రౌడ్ టు సే ఈరోజు గాంజా కల్టివేషన్ అన్నది జీరో కల్టివేషన్ ఈరోజు చేయగలిగాం. ఎక్కడైనా అటువంటి పరిస్థితి ఉన్నా కూడా వాళ్ళకి ముందే హెచ్చరిస్తున్నాం. అటువంటి పరిస్థితి ఉంటే మేము మీ మీద కేసులు పెడతామని చెప్తున్నాం. ముందు ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇస్తున్నాం, వాటిని పండించుకుంటే సరే, లేకపోతే డెఫినెట్గా వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పి చాలా క్లియర్గా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని సిల్వర్ ఓక్ చాలామంది ఏమన్నారంటే సిల్వర్ ఓక్ 3 సంవత్సరాలు పడుతుంది సిల్వర్ ఓక్ రావాలంటే. మరి ఈ మధ్యకాలంలో వాళ్ళకి జీవనోపాధి ఏంటి? ఎస్, సిల్వర్ ఓక్కి 2.5 ఫీట్ సిల్వర్ ఓక్ అవనివ్వండి, మామిడి అవనివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏదైనా 2.5 ఫీట్ ఉంటుంది. ఇంటర్ క్రాప్ వేయచ్చు, 3 months క్రాప్, 4 months క్రాప్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఈరోజు మేము చేస్తున్నాం. జింజర్ ఇవ్వటం కానీ, జింజర్ కల్టివేషన్ వాళ్ళని ఒక అవగాహన కల్పించడం కానీ, పసుపు టర్మరిక్కి సంబంధించింది కానీ, శనగలు ఇలాంటివి చేసే 3 months క్రాప్ 4 months క్రాప్స్లో ఉండి వాళ్ళకి ఇవ్వటం ఒక ఎత్తు అయితే, ఏదైతే మనం సిల్వర్ ఓక్ ఇలాంటి ఆల్టర్నేటివ్ మొక్కలు మనం ఇస్తున్నామో వీటికి కూడా మెయింటెనెన్స్కి ఒక్కొక్క ఎకరాకి దగ్గర 1,50,000 రూపాయలు వాళ్ళకి అది మొక్కకి అది పిట్ చేయడానికి, నెక్స్ట్ వాటిని పెంచడానికి, వీటన్నిటికీ కూడా సంబంధించి వాళ్ళకి డబ్బులు ఇచ్చే పరిస్థితి వచ్చింది. అంటే ఫినాన్షియల్గా ఏ గిరిజనుడు కూడా ఇబ్బంది పడకూడదు, వాళ్ళు అదర్ యాంగిల్లో ఆలోచించుకోకూడదు అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు చేస్తున్నాం. దానిలో కూడా మేము సక్సెస్ అయ్యామని చెప్పడానికి నిజంగా చాలా గర్వపడుతున్నామండి. ఇంచుమించు 2024 అంటే మా గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి 2024 ఎండింగ్ వరకు దగ్గర 68,625 కిలోలు గాంజా ధ్వంసం చేయడం జరిగింది. ఈరోజు దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఇంకొక స్పెషల్ ఏంటంటే, ఏదో గాంజా పట్టుకున్నాము, వాడు ఎవరిని అరెస్ట్ చేసేసాము, జైల్లో పెట్టేసాము, వాడు వెళ్ళి బెయిల్ మీద వెళ్ళాడు, లేకపోతే శిక్ష పడింది, అది కాదు. అసలు వీళ్ళ తాలూకా ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలి. ఆర్థిక మూలాలు ఎందుకంటే వాడు ఇలా సంపాదించింది అక్కడ ఒక ఎసెట్ రూపంలో పెడతాడు. ఆ ఎసెట్ని కనుక మనం సీజ్ చేయగలిగితే ఇలాంటి యాక్టివిటీస్ తగ్గుతాయని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ రోజుకి దగ్గర 7 కోట్ల రూపాయలు పైగా ఆస్తులు సీజ్ చేయడం జరిగింది. నాకు తెలిసి దేశంలోనే ఫస్ట్ టైం ఈ రకంగా చేయటం, మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఫస్ట్ టైం కూడా ఆటోమేటిక్గా. సో ఎప్పుడు కూడా ఆస్తుల వరకు వెళ్ళాలి, మేము ఆస్తుల వరకు వెళ్తున్నాం. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. ఇప్పుడు కింగ్ పిన్స్ ఎవరైతే ఉంటారో, ఇంకొకటి కూడా చాలా క్లియర్గా చెప్తున్నాం, ఈ కింగ్ పిన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ తాలూకా ఇప్పుడు ఒకటి దొరుకుతారు, దొరికిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళ తాలూకా ఆస్తులు జప్తు చేస్తున్నాం. వాళ్ళు వేరే వారి పేర్లు చెప్పినా, ఎక్కడి నుంచి వస్తుంది, హౌరీజన్ ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పినా వాటన్నిటి మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇంకొకటి చెప్తున్నామండి, కింగ్ పిన్స్ ఎవరైతే ఉన్నారో, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పబ్లిక్ అవేర్నెస్ గురించి చెప్తున్నాను. మీ చుట్టుపక్కల ఆర్థిక లావాదేవీలు కానీ, వాళ్ళ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, వాళ్ళ తాలూకా మొబైల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఇందులో పరిగణలోకి తీసుకుంటాం. అంటే ఒక వ్యక్తి గాంజాలో దొరికాడంటే ఆ మూలాలు మొత్తం ఎదుగుతాం, వాళ్ళందరూ బాధ్యులను చేస్తున్నాం. అంటే ఎందుకు బాధ్యులను చేస్తున్నామంటే, ఒక వ్యక్తి గాంజా అమ్ముతున్నాడు, గాంజా వ్యాపారం చేస్తున్నాడని చెప్పి ఆ కుటుంబంలో ఎవరో ఒకరికి తెలిసే ఉంటుంది, వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అది సామాజిక బాధ్యత. 1972 కాల్ చేసి మాకు చెప్పాలి. అలా చెప్తే వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు, చెప్పకపోతే వాళ్ళు కూడా ఇందులో ఈ ట్రాప్లోనే ఉంటారు. కంపల్సరీగా ఎవరైతే మేము కింగ్ పిన్స్ ఎవరైతే పట్టుకుంటున్నామో వాళ్ళందరూ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా బాధ్యులను చేస్తాం. ఎందుకంటే మేము చాలా పెక్యులర్గా చెప్తున్నానండి, డెఫినెట్గా మేమందరం కూడా ఉక్కుపాదం మోపడానికే మేము ఈరోజు సిద్ధంగా ఉన్నాం.
ఎట్టి పరిస్థితుల్లోని గాంజా కల్టివేషన్ కానీ, గాంజా ట్రాన్స్‌పోర్టేషన్ గానీ, గాంజా కన్సంప్షన్ గానీ ఎక్కడ కూడా ఉండకూడదు. చాలామంది ఏమనుకుంటారంటే గాంజాయే కదండీ! ఏదో మేము తీసుకోలేదు, మేము పండించలేదు ఇలా మాట్లాడతారు. కాదు. గాంజా పండించిన, గాంజా పండించడానికి డబ్బులిచ్చిన, గాంజా ట్రాన్స్‌ఫర్ చేసిన, అటు ఇటు ట్రాన్స్‌పోర్ట్ చేసిన, కన్జ్యూమ్ చేసిన అన్నీ కూడా నేరమే. మీకు నిదాన్ పోర్టల్ అని చెప్పి ఒక పోర్టల్ కూడా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్. ఆ పోర్టల్‌లో గనక ఒకసారి పెడితే వాళ్ళకి పాస్‌పోర్ట్ కూడా రాదు ఫర్దర్‌గా. అంటే అంత గట్టిగా ఉంది ఎన్‌డీపీఎస్ యాక్ట్. ఇంకొకటి పిట్ ఎన్‌డీపీఎస్. నాకు తెలిసి రాష్ట్రంలో ఫస్ట్ టైం మనం యూజ్ చేస్తున్నాం ఎన్‌డీపీఎస్. ఆ పిట్ ఎన్‌డీపీఎస్‌లో ఇంచుమించుగా ఒక 150 మందిని ఈరోజు మేము పరిగణలోకి తీసుకున్నాం. అందులో 5గురికి ఆల్రెడీ శిక్ష పడింది. సో చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నాం ఈ విషయంలో. ఎక్కడా కూడా ఎటువంటి అంటే వాళ్ళకి సంబంధించి గాంజాకి సంబంధించి జీరో టాలరెన్స్. ఎట్టి పరిస్థితుల్లో టాలరేట్ చేసే పరిస్థితుల్లో మెడికల్ షాప్స్ దగ్గర నుంచి అన్నీ కూడా మేము ఈరోజు మా సర్వేలెన్సెస్‌లో పెట్టుకునే మేము పనిచేస్తున్నాం. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు స్కూళ్ళు, కాలేజీల దగ్గర కూడా ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేయడమే కాదు, ఈగల్ క్లబ్స్‌తో పాటు ఈరోజు మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే ఈ దగ్గు వద్దు బ్రో అని చెప్పి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం, 40,000కి పైగా ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేసుకొని అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసుకోవడం, ఇవన్నీ కూడా మేము చేసుకోవడం జరిగిందండి. మీకు పర్టిక్యులర్‌గా ఇంకా ఏదైనా మొత్తం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా మనకి రవికృష్ణ గారు చేస్తారు. ఓవరాల్‌గా అన్ని యాక్ట్‌లని కూడా ఈరోజు ఎన్‌డీపీఎస్ యాక్ట్ ప్రకారం మీకు చెప్పాను. కన్విక్షన్స్ కూడా చాలా తొందరగా పడుతున్నాయి. స్పెషల్ కోర్టులు ఆల్రెడీ ఉన్నాయి. కన్విక్షన్స్ కూడా చాలా తొందరగా పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు వీటితో పాటు మొన్న నేను రీసెంట్‌గా ఉత్తరాంధ్ర జిల్లాలోనే మొత్తం 7 కోట్ల రూపాయలు కూడా మనం సీజ్ చేసింది కూడా అంతా కలిపి విజయనగరం, విశాఖపట్నం